ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు వాష్ చేసుకుంటారు. స్మార్ట్ గా వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? నైట్ డ్రెస్సెస్ అవి ఏమైనా ఎవరైనా వాష్ చేసుకోవాలంటే మీరు వాష్ చేసుకోకండి, అతనికి ఇచ్చేయండి. ఉతుకు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని నా చేతి ఉతికితున్నావా? సెంటర్ ప్లేస్ ఫ్లోర్ సెంటర్ బెడ్ బెస్ట్. ఇది అమ్మో కిటికీ పక్క సీట్ చూసుకోవాలి. ఇదిగో ఆ తుండేసిన సీట్ నాది. We have to do all our work. My God. ఇంట్లో ఒక స్పూన్ తీసాలి వాటి కూడా లేదు ఇంట్లో. ఎంత వచ్చా? So I brought this. If I sustain till family week, I'll give it to my dad. ఎంత ముందు చూపురా నీకు. థాంక్యూ సార్. ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తుండే అనవసరంగా ఆలోచించక బుర్ర పాడైపోతుంది. క్లీన్ చేసే పని ఎవరికి ఇస్తానంటే ఎవరో చచ్చాడన్న నాకే వచ్చింది అది. అది దరిద్రం చూడు. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. హరీష్ అన్న నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఏం మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, మీకు గుర్తుందా లేదా అని. మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి. ఫ్లోర్, ఓన్లీ ఫ్లోర్. ఓకే. థ్యాంక్ యూ బిగ్ బాస్. బాస్ ఆపేశారా? డిస్టర్బెన్స్ గా ఉంటుందని నేనే ఆపేశాను. లగ్జరీ మాకన్నారు కదా, బట్ వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి. వీళ్ళకి గార్డెన్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ. వాడికి బర్గర్లు, పిజ్జాలు, నాకు వేర్లు, దుంపలు. బట్ ఇది మన ఒక టాస్క్ కాబట్టి ఏం చేద్దామని అనుకున్నారు? వాట్స్ యువర్ ఫీలింగ్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్ రైడ్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. కాదు హరీష్ గారు వచ్చేసి కదా, ఏమైంది? లేదు నాకు గొరక సౌండ్ ఉంటది. ఉండని ఏమైంది? ఇబ్బంది ఉంటది. నాకేం అభ్యంతరం లేదు, నీ కర్మ అనుభవించు. A few moments later. ఇది వేయడం వల్ల పోయింది మొత్తం. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి. మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. సో మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం అనమాట. నువ్వు రిలయన్స్ కంపెనీలా వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. నిన్న రాత్రి ఎలా గడిచింది? వెరస్ట్. చిచి చిచి చిచి. మీ ఆట ఇప్పుడే మొదలైంది. ఇక నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఇంత పొద్దెక్కిన ఇంకా నిద్ర ఏంట్రా? లేరా? కామనర్స్ అగ్ని పరీక్షను ఎదుర్కొని ఈ బిగ్ బాస్ హౌస్ లో ఓనర్స్ గా అర్హత సాధించారు. నేను అప్పుడప్పుడు రావచ్చు కదా సార్, మీ ఇల్లు అనుకోండి. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా నిలుస్తుంది. మెమరీసా? నాకే మెమరీస్ వద్దు. అందరూ గార్డెన్ ఏరియాకి రండి. రారా సూర్యుడు జీపెక్. తనకి ఇచ్చిన అసైన్ చేసిన వర్క్ పర్ఫెక్ట్ గా ఈ నైట్ కూడా చేశారు, అట్ టైం మార్నింగ్ కూడా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ది ఆనర్. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏవద్దమ్మా? ఇదిగో బాబు. ఇదే అవార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమిజా? పాకీజా. హరీష్, మీ డ్యూటీ ఏంటి? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. నా డ్యూటీ వచ్చేప్పుడు హౌస్ క్లీనింగ్ ఇవ్వాలి. నేను ఇమానియల్ గారికి ఇవ్వడం జరిగింది. హి డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. క్లాప్స్ బా. పవన్, రీతునే కొనసాగిస్తారా? నేను రీతు గారితోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా బిగ్ బాస్. వాడి సెల్లు అంత నచ్చిందా? కానీ మార్నింగ్ 8 o'clock లేసి స్నానం చేసి 2 టైంలు టీ చేసి అందరికి పోయి టీ కావాలో లేదో అడిగి హాట్ వాటర్ ఇచ్చి, సో నేను కుకింగ్ కంటిన్యూ అవుతాను, ప్లీజ్ నాకే ఇవ్వండి అని రిక్వెస్ట్. ఏరా కోడిగుడు పులుసేటనా? వద్దండి, మీరే. శ్రీజ, అందరూ ఓనర్స్ కు సంబంధించిన అన్ని బట్టలు ఉతకాల్సి ఉంటుంది. కేవలం ఒక్కలే కాబట్టి రాము గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికి పుట్టినట్టుంటావు కాబట్టి. ఐ వాంట్ వన్ మెన్. నాకు ఒక మగవాడు కావాలి. భరణి గారు కొంచెం అనుకుంటున్నావా? నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు. నా చేతిలో ఎంత అవుతుందో అంత మంచిగా వండి పెట్టడానికే చూస్తా. మీరు మంచి కుక్ అండి. నేను కుక్కరాడు. మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు. డిసైడ్ అయిపోయారు మీరు. నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. కావాలంటే నేను ఆ కిచెన్ స్లాబ్ నేను క్లీన్ చేస్తాను. దాని పర్యవసానాలు మానిటర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నా గార్డెన్ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇమాన్యుయల్, వెంటనే మీ ఆయుధాలు తీసుకుని పని మొదలు పెట్టండి. నాకేమనిపించింది అంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. మీరు వేరే వాళ్ళకి మళ్ళీ బ్యాచ్ పంపించడం ఇట్స్ నాట్ రైట్. మనీష్, మీకు బ్యాచ్ రాలా? నేను రాలేదు, మీరు మాట్లాడకండి. కాదనట్లేదు. ఆ దగ్గర మైక్రోఫోన్ తీసుకో, మధ్య మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం. సుమన్ కూడా వర్క్ రాలేదు, తను కూడా ఏదో ఒక డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటున్నాను. అదే అంటున్నాను. అంత ఎదలా కనపడుతున్నానా?
నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడికి నేను ఇంట్లోకి వెళ్ళిపోవటానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. సో వాళ్ళు బ్యాచెస్ లేవు అంటే మనం వాళ్ళకి ఎట్లా ఇస్తాం పని? అసలు ఎవరు కొట్టమన్నారు? మేము అడిగామా బిగ్ బాస్? ఎవరు కొట్టమన్నారు అసలు? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? కిచెన్ లో కుకింగ్ చేసే వాళ్ళే కిచెన్ టేబుల్ టాప్ క్లీన్ చేయాలి. మీరు కావాలి చెక్ చేసుకోండి. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. ఆఫ్ కోర్స్ డన్. నో దట్ ఈస్ డిఫరెంట్ సార్. కాదు, ఈ విషయం కావాలంటే మనం ఎంత వరకు వెళ్దాం. ఓకేనా? వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హై కోర్టు కూడా వస్తాను. కోసం ఎంతగానే వెళ్తాను. టెనెంట్స్ ఇల్లు ఓనర్స్ కి మాత్రమే. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. తిప్పుకుంటా వచ్చారు మందలు అందరూ సంతపడలాగా. తిను గమ్మున తిను, స్లో స్లో. ఇమానుయల్ మాత్రం ప్లేట్ పెట్టుకుని కరెక్ట్గా తినే టైంలో మీరు పిలిచారు. నేను అప్తాను, ఇమానుయల్ తిన్నప్పుడు తింటాం. చూడండి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయింది నేను తిట్టినందుకు కదే, ప్లేట్ లో ఉప్మా అయిపోయినందుకు కాదు, ఎందుకు అట్లా? అది ఫేర్ కాదు కదా. నాకే తింటే నాకు అనిపించింది. అంత కష్టపడి పని చేశారు. అన్న తినలేదు, ఎంత మంచోడయ్యా. అయ్యా తినేసి వచ్చాడు ఆల్రెడీ. కాబట్టి తినొచ్చా? మీరు తినచ్చు. ఒకవేళ దీని వల్ల ఏదైనా పరిణామాలు మేము తీసుకుంటాం. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కాదు ఇమ్ము, ఫుడ్ చేతి వరకు వస్తుంది వెళ్ళిపోతుంది. ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇదో పెద్ద తాజ్ మహల్, టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. బిగ్ బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని తక్షణమే స్టోర్ రూమ్ లో పెట్టండి. నేను తినలేదు, తింటాను తర్వాత అని ఫుల్ ట్విస్ట్ అయిపోయింది. నన్ను తినద్దంటే చెప్పండి, నేను తిన్ను. కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా? నా ఇంకా నీకు ఆకలి ఎడకలేతుంది. పాపం ఆ ఇమానుయల్ చాలా కష్టపడ్డాడు మనిషి. పాపం కొంచెం తినివ్వండి, ఒక పూట. పాపం చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. నేత నోటికడ కూలాక్కోండి, నో మ్యాటర్ ఏమైనా సరే. ఆ శత్రువు అయినా సరే పెడతా. మేకప్ పడ్డ వెంటనే మెసేజా? మీరు ఏదైనా వస్తే నేను తీసుకుంటా పనిష్మెంట్. మీకు అసలు కాను. తీసుకోండి పర్లేదు. నాకొద్దు, నాకొద్దు. చేసి మీరు లోపలికి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నోటి కాంచి కూడు మాత్రం ఫుడ్ మాత్రం లాక్కుండా నేను యాక్సెప్ట్ చేయను. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. సరే, నేనైతే ఫుడ్ పెడితేనా దయచేసి వాష్ చేసుకుని తినండి. స్వామి పండు కంగారు పడు, కడుక్కుంది. హరీష్ సార్, వాటిని కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటారా? నేను అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. నేను సంజనా గారు తింటుంటే సగంలో ఆగిపోయారు. ఆ మూలకెళ్ళి ఎవ్వరు చూడకుండా చెయ్యి పైకెత్తేసి పసా 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 నాకేరా ఎంత కోపడి చెప్పారా? అన్నా ఒకటి పవన్, నీకు కాకుండా పోద్ది, మాకు కాకుండా పోద్ది. స్టోర్ రూమ్ లో పెడతానని పెట్టనని చెప్తున్నాగా. ఇప్పుడు బిగ్ బాస్ అదే సీరియస్ గా తీసుకొని మీకు పనిష్మెంట్ ఇవ్వకుండా హోల్ హౌస్ కి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టు. ఎట్లా ఉండాలి అందరూ? మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? కీడేజ్ మేనేజ్ అన్నారు, అందుకే అడిగాను. పర్లేదు, కడిపిండింది అని అంటున్నారు కాబట్టి లోపల పెట్టేస్తున్నా, మీ మాట గౌరవించి. కెమెరా కోసం దొరకకూడదు అనుకున్నాడు, దొరికిపోయాను. స్టోర్ రూమ్ సింపుల్ లాజికలీ టైం ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు. వీళ్ళంతా నా కాంపిటేటర్స్. కాంపిటీషన్ లో కూడా ఫీల్ అవ్వను. మీకు తెలుసు, తేడా వస్తే నేను అసలు నేను మనిషిని కాను, అది మాకు ముందే తెలుసు. అందరూ జస్ట్ ఫ్రెండ్లీగా నటిస్తున్నారు అంతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరంతా ఇప్పటి వరకు ఆటలాడి సరదాగా గడిపి చాలా అలసిపోయారు. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. అందరూ గార్డెన్ ఏరియాకి రండి. ఫుడ్ ఉంటుందా? పెడతారు నోట్ల పెద్ద ముద్ద. మీకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భోజనాన్ని ఆస్వాదించండి. ఫ్రెష్ ఇచ్చాడు రా మొన్నటియే. ఇంట్లో ఫుడ్ తింటున్నట్టుంది. ఫుడ్ చాలా బాగుంది కదా. ఓనర్స్ టేబుల్ మీద ఉన్న వాటిల్లోంచి మీరేమైనా మిస్ అవుతున్నారా? కాఫీ బిగ్ బాస్ ప్లీజ్. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా, నాకు తెలియదు కదా, ఊరిస్తున్నారేమో. అంకుల్ మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్, జాగ్రత్త. అది మరి సారీ చెప్పే కదన్నా. జాగ్రత్త, నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా? చెప్పండి పర్లేదు. అది కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు.
రిజిస్టర్ చేసుకోండి. బాండీస్ దాటినారు గుండె అంకుల్ అంట. మీ మూడుని బట్టి నేను limits లో ఉండమని ఒక చెప్తాను. నిమిషం. ఆడికి మూల సంఖ్య ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అద్దులు ఎవరు దాంట్లో మీరు మీకు ఫుడ్ లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసా తినేవాడిని. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్న. దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదు నాకు తెలుసు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి. కూల్ ఇట్. ఏం పీకున్నా పీక్కో ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు. నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. అంతే. దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.